హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్లోకైనా టేస్టీగా ఉంటూ హెల్తీగా ఉండే మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందంటే ప్రాసెస్ కూడా అంత సింపుల్గా ఉంటుంది. ఇక డైటింగ్ చేసే వాళ్ళైనా సరే దీన్ని హ్యాపీగా ఇష్టం వచ్చినంత క్వాంటిటీలో తినొచ్చు. ఎంత తిన్నా కానీ వెయిటే రారు. ఎందుకంటే దీన్ని నేను ఓట్స్తో ప్రిపేర్ చేశాను. ఇది మసాలా ఓట్స్ రెసిపీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కడాయిలోకి కాస్త ఆయిల్ వేసుకొని హీట్ అయినాక జీడిపప్పుల్ని ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. పూర్తిగా కాదు, దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసుని వేసుకోండి. మీరు పోపు వేసుకోకపోయినా పర్లేదు. జీడిపప్పుల ముక్కలు అయితే మాత్రం కొద్దిగా ఎక్కువే వేసుకోండి. అప్పుడే మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ టేస్టీగా ఉంటాయి. జీడిపప్పులు కూడా చక్కగా ఫ్రై అయ్యి పోపు అంతా వేగిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వాటిని కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, ఇంకా కొన్ని క్యారెట్ ముక్కల్ని, మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే పొటాటో ముక్కల్ని కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని సన్నని మంట మీదే కొద్దిసేపు మగ్గనియండి. వీటితో పాటు మీకు నచ్చిన వేరే వెజ్జెస్నైనా యాడ్ చేసుకోవచ్చు. లైక్ బీన్స్, బీట్రూట్ లాంటివి అన్నమాట. అవి కూడా వేసుకుంటే మరింత కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది. ఈ వెజ్జెస్ అన్నీ కొంచెం మగ్గినాక దీంట్లో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, వెజిటబుల్స్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి వెజిటబుల్స్ తొందరగా కుక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మనం ఈ రెసిపీలో వెజిటబుల్స్ ఎన్ని ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. వెజిటబుల్స్లో ఇలా వాటర్ బాగా బయటకు వచ్చినాక మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే కాసిన ఫ్రోజన్ బఠానీలు వేసుకోండి. దాంతోపాటు ఖచ్చితంగా ఒక 1/2 టేబుల్ స్పూను సాంబార్ కారం యాడ్ చేసుకోండి. అప్పుడే ఈ రెసిపీకి అసలైన రుచి వస్తుంది. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న సాంబార్ కారం యాడ్ చేసుకున్నాను కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అదే బయట షాప్లో తెచ్చుకుందనుకోండి 1 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. ఎందుకంటే ఇంట్లో మనం స్పైసెస్ అన్నీ చక్కగా గ్రేట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని గరం మసాలా కానీ సాంబార్ కారం కానీ ప్రిపేర్ చేసుకుంటాము కాబట్టి కొంచెం క్వాంటిటీ వేసినా ఆరోమేటిక్గా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో 1 కప్ వరకు ఓట్స్ వేసేసి ఒకసారి ఈ వెజ్జెస్లో ఉండే వాటరు, మసాలాలు అన్నీ ఓట్స్కి బాగా పట్టి ఈ మిశ్రమం అంతా కాస్త పొడి పొడిగా వచ్చే వరకు వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా ఇట్లాగే లో ఫ్లేమ్లో చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇది అంతా బాగా మిక్స్ అయ్యి ఈ మిశ్రమం అంతా కాస్త పొడి పొడిగా వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఈ క్వాంటిటీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు ఓట్స్ వేసుకున్నాం అనుకోండి, నార్మల్గా అయితే ఓట్స్ కుక్ అవ్వడానికి 2 కప్స్ వాటర్ సరిపోతాయి. కానీ మనం వెజ్జీస్ ఇంకా సాంబార్ కారం వేసి మసాలా ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి 2.5 కప్ వరకు వాటర్ వేసుకోవాల్సి వస్తుంది. ఇలా వాటర్ వేసినాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఈ మిశ్రమం అంతా చిక్కబడి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీలో ఇప్పటికే చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, మసాలా ఓట్స్ అని చెప్పి గరం మసాలా వేయకుండా ఈవిడేంటి సాంబార్ కారం వేశారు అనుకుంటున్నారేమో. మనం ఏ రెసిపీ అయినా డిఫరెంట్ టేస్ట్లో డిఫరెంట్ స్టైల్లో చేయాలనుకున్నప్పుడు దాంట్లో వేసే మసాలాలను కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. అలా కాకుండా అన్నిట్లో గరం మసాలానే వేసామనుకోండి ఇంచుమించు అన్నీ ఒకే టేస్టీగా అనిపిస్తాయి. కాబట్టి మసాలా కారాలను కూడా మార్చి యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనం చేసే రెసిపీస్లో వేరియేషన్ కనిపిస్తుంది. ఇక ఈ మిశ్రమం కూడా చక్కగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా ఓట్స్ మీకు మరింత స్పైసీగా మరింత కలర్ఫుల్గా కావాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేరొక కడాయిలో కాస్త గీ వేసుకొని హీట్ అయినాక రెడ్ చిల్లీ పౌడర్ కానీ లేదా గరం మసాలా కానీ వేసుకొని కాస్త తడకా పెట్టుకున్నామంటే మీరు కోరుకున్నట్లుగా స్పైసీగా తయారవుతుంది. నేనైతే ఇలా కమ్మగా టేస్టీగా మసాలా ఫ్లేవర్తో ఉండే ఓట్స్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.